అంతరిక్ష అంశాలకు సంబంధించి మనం అనేకసార్లు ప్రస్తావించుకున్నాం. అలాగే చందు సాంబశివరావు గారితో ఈ డాకింగ్ ప్రక్రియ గురించి కూడా మొన్నే మాట్లాడుకున్నాం. ఒకేసారి 2 శాటిలైట్స్ అంతరిక్షంలోకి వెళ్తాం, ఒకే మాడ్యూల్లో వెళ్ళడం ఒకటి, ఆ 2 కలిసిపోవడం ఒకటి. ఇది కేవలం అమెరికా, రష్యా, చైనా మాత్రమే సాధించినాయి. చైనా సాధించారని చెప్పింది ఆధారాలు కనబడవు, అమెరికా, రష్యాలది ఆధార్ ఉంటాయి. ఈవెన్ అంతరిక్షంలో వాళ్ళకి సంబంధించినటువంటి స్పేస్ సెంటరు ఇవన్నీ కూడా కనబడతాయి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఎవడి సహాయం లేకుండా సొంతగా ఈ ప్రక్రియ చేపట్టింది ఇస్రో. అది సక్సెస్ అవుతుందా లేదా అన్నటువంటి సందిగ్ధాలు, ఎందుకంటే ఈ మధ్యన అమెరికాలో ఫెయిల్ అవుతూ వస్తున్నటువంటి వరుసపెట్టిన ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు అంతరిక్ష ఫెయిల్యూర్స్ ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటి సందర్భంలో భారత ఇస్రో మాత్రం ఇవాళ టోటల్గా 100కి 100% మార్క్స్